ఏదమ్మా అది నువ్వేసావా? చాలా బాగా రాసావు. చాలా బాగా రాసావు. దట్ ఇస్ వెరీ గుడ్. చాలా బాగా చేసావు. Save water. Save the trees. Save the water. All humans are equal. Equal. Please save the girls. Respect the Women. Save the water. Save the girls. Good. దీపం కూడా పెట్టావు. వెరీ నైస్. అన్నదాత మహాశక్తి సూపర్ 6 ఇవ్వగలం. బీసీల రక్షణ చట్టం పోర్టు రిచ్. వెరీ గుడ్ అమ్మా, బాగా చేసావు. నువ్వు చేసావమ్మా? ఏది చదువుకున్నామ్మా నువ్వు? ఇంటరమ్మా, చాలా బాగా చేసావు. సూపర్ 6 మన 6 జ్ఞాపకం చేస్తా ఉంది. ఏం మర్చిపోయినా యారు మర్చిపోరులేండి, ఆవిడ రిమైండ్ చేస్తాను మనకి. మీకు అందరూ గుర్తుపెట్టుకోండి. మీరంతా చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. బాగుందమ్మా, బాగా చేసావమ్మా. వెల్ డన్. అమ్మకు వందనంతో అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. రండమ్మా, రండి. మీరిద్దరు కూడా వస్తారా? రండమ్మా, రండమ్మా. అమ్మ మీ ఇద్దరు కూడా కొద్దిగా అమ్మకు అందరం కనపడాలి కదా. సరే చూడండి, ఫోన్ తీసేయండి అమ్మా. ఫోన్ అన్నీ వదిలేసాను. అక్కడ చూడమ్మా, కెమెరా చూడండి అందరూ. అది కార్డు ఇస్తారు, ఫోటో ఫోన్కి వస్తుంది. ఓకే ఓకే అమ్మా, చాలా బాగా చేస్తారమ్మా, చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. కంగ్రాట్స్ అమ్మా, కంగ్రాట్స్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కష్టపడి చేశారు కదా. అది సీరియస్ గా తీసుకున్నట్టు సార్. అట్లా చేయాలి. కమిటీ పెట్టి ప్రైజులు పెట్టారు సార్. ఈ స్టేజ్లో in 1965, 1963, Philafal sir, 1958. The school originally eppadu 1889 లో స్టార్ట్ 1889 sir school. అది చదువుతున్నా 58 నీలం సంజయ్ రెడ్డి గారు. ఈ బిల్డింగ్ మాత్రం 80 ఓపెన్డ్ బై రామకుమార్ నారాయణ గారు, చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్. 63 5 సంవత్సరాలు అన్ని శిలాఫల్ గారికి తీసుకొని పెట్టాలి. ఓల్డ్ రాశారు. స్కూల్కి సంబంధించి ఏంటే బాగున్నావా? మొత్తం పెడదాంలే, పెడదాం, పెట్టిద్దాం. ఓకే అమ్మా, గుడ్ గుడ్.
డ్రగ్స్ వద్దు బ్రో అనేది క్యాంపెయిన్. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి మరి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారితో పాటుగా నేషనల్ వైడ్ నేషనల్ వైడ్ మేడం మళ్ళీ చెప్పండి. బీహార్ గోరఖ్పూర్ ఏం చేసావు? 75 ఏం చేశాను? రెజ్లింగ్ చూడన్నా రెజ్లింగ్ చేశాను. స్టేట్ వైడ్ స్పోర్ట్స్. నీ పేరు? నువ్వేం చేస్తావు? నేను ఉన్నా. నీ పేరు? మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
తెలుసా నీకు? ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్తో టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగిస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి అందరూ హాజరైనందుకు కృతజ్ఞతలు. మరి ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మెగా పీటీఎంకి సంబంధించినటువంటి తొలి పలుకులను తమ ప్రారంభ ఉపన్యాసంతో గౌరవ విద్యాశాఖ కార్యదర్శి శ్రీ పోనా శశిధర్ ఐఏఎస్ గారు వారి యొక్క ప్రారంభ ఉపన్యాసాన్ని ఇస్తారు. ఈనాటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనానికి బాపట్ల మున్సిపల్ స్కూల్లో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మానవ అభివృద్ధి శాఖ, అలాగే ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ అండ్ ట్రైనింగ్ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీ నరేంద్ర వర్మ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, ఎస్ఎంసీ చైర్మన్కు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నమస్కారాలు. చిన్నపిల్లలకు శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నారు. ఇది ఒక శుభదినం. రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక కొత్త అధ్యయనం. ఈరోజు ఒకేసారి రాష్ట్రంలో నలుమూలల దాదాపు 45,000 పాఠశాలల్లో ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలను మనము ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సుమారుగా 1,20,00,000 మంది, అంటే పిల్లలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరి సమాజంలో ఉండే పెద్దలు అందరూ ఒకే చోట మీదకి రావటం అనేది ఒక గొప్ప విశేషం. చిన్న రాష్ట్రాలు, ఢిల్లీ వంటి చిన్న రాష్ట్రాల్లో కొంత ప్రయత్నం జరిగినప్పటికీ పెద్ద రాష్ట్రాల్లో మొదటిసారిగా మనం ఇటువంటి కార్యక్రమం చేసుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి మన ముఖ్యమంత్రి వర్యులు అపార అనుభవంతో ఈ విద్యారంగం మీద మంచి అవగాహన కలిగి ఇది వరకు అనేక మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్టు మనకి తెలుసు. వారి ఆలోచనలు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి కుల మతాలకి తారతమ్యాలు లేకుండా నాణ్యమైన విద్య అందించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆకాంక్ష ఏంటంటే మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని. మరి ఈరోజు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి చిన్నపిల్లలతో మాట్లాడి తెలుసుకొని చక్కటి సూచనలు ఇచ్చినందుకు సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో చదువుల్ని బలోపేతం చేయాలంటే ప్రభుత్వం ఒక్కటే ఆలోచిస్తే సరిపోదు. ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అవ్వాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, సమాజంలో ఉండే పెద్దలు అందరూ భాగస్వాములు అవ్వాలని ఒక గట్టి నమ్మకంతో ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి